కొన్ని సినిమాల ఓపెనింగ్స్ దశాబ్దాలుగా కొన్ని ప్రాంతాల్లో చెక్కు చెదరకుండా ఉంటాయి. అలాంటి రికార్డ్స్ ఎక్కువగా మన టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాలకు చూస్తుంటాం. అలా పవన్ కళ్యాణ్ కెరియర్ లో సర్దార్ గబ్బర్ సింగ్ ఓపెనింగ్ వసూలు అలాంటివి. 2014 ఎన్నికల్లో విజయం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి విడుదలైన సినిమా అది. ఈ సినిమాకు ముందు అత్తారింటికి దారేది, గోపాల గోపాల వంటి సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలుసు. అయితే గోపాల గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ పోషించింది గెస్ట్ పాత్ర మాత్రమే. అత్తారింటికి దారేది తర్వాత ఆయన నుండి వచ్చిన సోలో సినిమా కూడా అదే. దాదాపుగా 2 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విడుదలైన ఈ సినిమాకి భారీ అంచనాల కారణంగా మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం వేరే లెవెల్లో వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అనేక ప్రాంతాల్లో ఈ సినిమా బాహుబలి ఓపెనింగ్ రికార్డ్స్ ని కూడా బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. ఆ రోజుల్లోనే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల నుండి 21 కోట్ల రూపాయల షేర్ వసూలు రాబట్టింది. అంటే ఏ స్థాయిలో ఓపెనింగ్ అనేది అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమాకి వచ్చిన ఓపెనింగ్ వసూలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సెన్సేషన్ ఓపెనింగ్ దక్కించుకుంది అనేది. ఉదాహరణకి తాడేపల్లిగూడెంలో ఈ సినిమాకి మొదటి రోజు 16 లక్షల రూపాయల గ్రాస్ వసూలు వచ్చాయి. ఇది అప్పట్లో ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది. ఈ 9 ఏళ్లలో స్టార్ హీరోల సినిమాలు ఎన్నో విడుదలయ్యాయి. పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బాస్టర్స్ గా కూడా నిలిచాయి. కేవలం #RRR సినిమా మినహా మిగిలిన సినిమాలు ఒక్కటి కూడా ఈ సినిమా ఓపెనింగ్ ని అందుకోలేకపోయింది. అయితే దేవర సినిమా ఖచ్చితంగా ఈ రికార్డ్ ని బద్దలు కొడుతుందని అందరూ అనుకున్నారు. కానీ మొదటి రోజు ఈ సినిమా కేవలం 14 లక్షల రూపాయల గ్రాస్ వసూలు మాత్రమే రాబట్టే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో పాటు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కూడా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ 2 సినిమాల్లో ఏదో ఒక సినిమాకి ఈ రికార్డ్ ని కొట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి ఈ రికార్డ్ రామ్ చరణ్ కి దక్కుతుందా లేక అల్లు అర్జున్ కి దక్కుతుందా అనేది చూడాలి. ఈ 2 మిస్ అయితే మళ్లీ పవన్ కళ్యాణే ఈ రికార్డ్ ని బ్రేక్ చేస్తాడని అంటున్నారు.